చెప్పండి. ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నకి అంటే మీ 11 మద్దతు లేకపోతే బిల్ అయితే ఆగదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా బిల్ ఎలాగో చేస్తారు, వచ్చే రోజుల్లో వాళ్ళకి రావాల్సినటువంటి మెజారిటీ కూడా వచ్చేస్తుంది. లేదు ఒకవేళ ఇప్పుడు మీ స్ట్రాటజీ అంటే పార్టీ స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారం నరేంద్ర మోడీ గారు మొత్తం కేంద్ర ప్రభుత్వం నన్ను ఎలాగైనా ఆదుకోవాలి, బీజేపీ నేను ఇన్నాళ్ళు మీకు అలా బిల్లులకి సాయం చేశాను కాబట్టి నాకు చేయకపోతే కుదరదు, తూచనేమన్నా అంటే మాత్రం తెలుగుదేశం జనసేన కూటమి నుంచి తప్పుకుంటాయి, మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం అనేది కూలిపోతుంది. సో డ్యామేజ్ ఎక్కువ ఎక్కడ ఉంది అనేది చూసుకొని వాళ్ళు అడిగేస్తారంటారా? లేదు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మా అవసరం మీకు ఉంది చూసుకోండి లేదంటే కష్టమే అని బెదిరిస్తే బెదిరింపులకి భయపడతారని మీరు భావిస్తున్నారా? నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా తెలివిగా వ్యవహరిస్తారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మోడీ గారితో ఎటువంటి పరిస్థితుల్లో విభేదించే ప్రసక్తే ఉండదు. 100కి 100 పాళ్ళు మోడీ గారికి మద్దతు ఇస్తారు. ఈయన అంటే అది భయం అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదు. మరి బెంగళూరుకి ఎందుకు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో లేకుండా వెళ్తారంటే పులివెందుల్లో ఇల్లుంది, తాడేపల్లిలో ఇల్లుంది, కడపలో ఇల్లుంది, ఉండాలంటే ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఎందుకని కేవలం బెంగళూరుకి మాత్రమే వెళ్ళి అక్కడే ఉంటున్నారు, అక్కడి నుంచి గన్నవరం డైరెక్ట్గా వచ్చి వెళ్ళాల్సి వస్తుంది? నేను చెప్పేది ఇక్కడ ఆయన వ్యక్తిగత పనులు ఇన్నేళ్ళు పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ వ్యక్తిగత పనులు కొన్ని ఎక్కువైన వెళ్తున్నారు తప్ప ఇప్పుడు ప్రభుత్వం లేదైంది. అంటే వ్యక్తిగత పనులు అంటే కేసుల నుంచి బయటపడడానికి ఇండియా కూటమి వైపు చూస్తూ వాళ్ళ మద్దతు కావాలి అని అనుకోవడమా? ఎందుకంటే చాలా మంది విమర్శిస్తున్నటువంటి మాట. మహేష్ రెడ్డి గారు మీది ఆడియో కట్ అవుతుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు, ఏం చెప్పాడు, మధ్య కుంభకోణం 8 డిస్ట్రిక్ట్ లైసెన్స్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మహేష్ రెడ్డి గారు ఒక్కసారి మీ ఆడియో రీకనెక్ట్ చేయండి ప్లీజ్. చిన్న ఇంటరప్షన్. సో ఇక్కడ బేసిక్గా చాలామంది చెప్పుకునేది ఏంటంటే ఈ ప్రశ్నలన్నీ ప్రజాబాహుళ్యంలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ ఉండి ఇక్కడే ప్రజల్లో తిరిగి అదేదో ఇటీవల కాలంలో ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, దాంట్లో ఆయన వేసేటువంటి ప్రతి పోస్టు కూడా ఏదో ఐఏఎస్ ఎగ్జామ్లో పారాగ్రాఫ్లు రాసినట్టుగా ఉంటుంది. గతంలో అయితే 4-5 లైన్లోనే ముగించేసేవాళ్ళు, ఐఏఎస్ పారాగ్రాఫ్ల లాగా పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ మాట్లాడాల్సిందే అసెంబ్లీలో కదా, అసెంబ్లీలో మాట్లాడకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టేసి మేము వాకౌట్ చేసేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయి బయటికి పోనీ రాష్ట్రంలో ప్రజలతో ఏమైనా ఉంటున్నారా అంటే ఎక్కడన్నా శవం కనిపిస్తేనే. అంటే ఇది మనం చేసేటువంటి ఆరోపణ కాదు, చాలామంది అంటున్నటువంటి మాట. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా, అంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఒక రకంగా. మాకు మరి 40% దాకా మాకు ఓట్లున్నాయి, ఇంత ప్రజానికం మాకు మద్దతు ఇచ్చేశారు, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాల్సిందే అని కోర్టు దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మాట్లాడితే బెంగళూరులో ఏంటి పని? వ్యక్తిగతం అంటున్నారు. వ్యక్తిగతం అంటే ఇక్కడ విజయవాడలో ఉండి చేసుకోవచ్చు, కడపలో ఉండి చేసుకోవచ్చు, ఇంకా రాజకీయాలు చాలా ఎక్కువగా ఆయన డీల్ చేయాల్సిన అవసరం అక్కడ ఉంది కాబట్టి ఇవేమీ చేయట్లేదు. బెంగళూరు వెళ్తున్నారంటే ట్రబుల్ షూటర్ ఆఫ్ కాంగ్రెస్ ఆయన్ని మీట్ అయ్యి ఆయన మీద భారం పెట్టేసి ఇండియా కూటమికి సోనియా గాంధీకి దగ్గర అయ్యి మళ్ళీ ఎలాగోలాగా కాస్త చక్రం తిప్పాలి, అరెస్టుల నుంచో లేదంటే అవినీతి కేసుల నుంచో బయటపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మోడీ గారికి ఎదురు వెళ్ళేది లేదు అని చెప్పకనే చెప్తూ తెర వెనుక మాత్రం ఎలా ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, సెంట్రల్లో మనకి సెక్యూరిటీ ఎలా ఉండాలి, మనతో కలిసి పోరాడే వాళ్ళు ఎవరు వస్తారో అని చెప్పి ఆయన బలాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేది మళ్ళీ ఒకసారి మీరు కనెక్షన్ చెక్ చేసుకోండి సార్, చాలా ఇంటరప్షన్ వస్తుంది. సో కళ్యాణ్ గారు, సో ఇప్పటివరకు ప్రజల్లోంచి వచ్చినటువంటి మాటలన్నీ కూడా మీరు విన్నారు.
ఇంట్రడక్షన్లో చెప్పినవి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే బీజేపీకి ఎలాగో ఇంకా అవసరం ఉండకపోవచ్చు, కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి పద్ధతి కంటే ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి అవినీతి పరుల మీద ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారు, ఎప్పుడు అరెస్టులు జరుగుతాయి, అక్కడ అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఏమొచ్చింది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కావచ్చు, లేదంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసులు పెట్టడానికి రెడీ అవుతోంది అనేది ఒక మాట. కానీ సెంట్రల్ సిబిఐ ఎప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే 2 సిబిఐ కేసులే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డిది కావచ్చు, అవినాష్ రెడ్డిది కావచ్చు. సో ఈ 11కి ఆ 11కి లింక్ ఎక్కడుంది?